జిల్లా కుబీర్లోని బాకోట్ గ్రామస్తులు శ్మశాన వాటిక కోసం ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. బాకోట్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు చేసేందుకు వెళ్లగా సౌద గ్రామస్తులు తమ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయొద్దంటూ అడ్డుకోవడంతో ఈ సమస్య మొదలైంది. తమ గ్రామానికి శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమ గ్రామంలో భూమి లేని నిరుపేదలకు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారని మండిపడ్డారు. యువ జంటకు కళ్యాణ లక్ష్మి తరపున ఇస్తానని హామీ ఇవ్వాల్సిన తులం బంగారం ఇవ్వాలన్నారు. వృద్ధాప్య పెన్షన్లు పెంచడం మాట పక్కన పెడితే గత 3 నెలలుగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుమలలో భక్తులకు అందుతున్న సదుపాయాలు, భద్రత, పరిపాలన అంశాలపై అధికారులు చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనల మేరకు భేటీలో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అర్చకులు, పురోహితులు, డ్రైవర్లు, టైస్కేల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎం అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్వాన్స్ మొబిలైజేషన్ కోసమే తెర మీదకు బనకచెర్ల వచ్చిందన్నారు. పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బనకచెర్ల అంటూ బాబు తిరుగుతున్నారని ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం కోసం సీఓఏను కలిసినట్లు ఆమె తెలిపారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరించుకుంటే ఢిల్లీకి వెళ్లి కలుస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ రాగం ఎత్తుకున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అలవికాని హామీలను గుప్పించి గెలిచిన తర్వాత గుండుసున్న చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తామని మొండి చేయి చూపించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని చందర్ ధ్వజమెత్తారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ కుమ్మరికుంట చెరువును ఎంపీ ఈటల రాజేందర్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ పేరుకే విశ్వనగరంగా ఉంది, కానీ ఇప్పటికీ చాలా కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. వర్షం వస్తే కాలనీలన్నీ జలమయం అవుతున్నాయని, చాలా కాలనీలకు రోడ్లు, డ్రైనేజీలు లేవు అని ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఎర్రగుంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పైహౌల కేశవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆవేదన వ్యక్తం పరిచారు. అప్పుల కూనంలోకి నెట్టివేసి బయట ఎక్కడా అప్పు పుట్టకుండా చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఎదురు కావాల్సినవన్నీ ఆర్థిక సమస్యలు మన రాష్ట్రంలో వైసీపీ పాలకులు సృష్టించారని ధ్వజమెత్తారు. నిత్యం అప్పుల కోసం రాత్రింబవళ్లు ఎంతో శ్రమించాల్సి వస్తుందన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్కు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సంచలన సవాల్ విసిరారు. మామిడి రైతుల పట్ల తమ ప్రభుత్వంకు ఉన్న బాధ్యత గురించి చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు. చర్చకు మీరు కూడా రావాలని డిమాండ్ చేశారు. జనమే తనను నిలబెట్టారు, మీలాగా బ్లాక్మెయిల్తో సీట్ తెచ్చుకోలేదని చెప్పారు. అసలు మాజీ ఎమ్మెల్యే కూడా ఒక దళితుడే, కానీ ఎప్పుడైనా దళితుల సమస్యల గురించి మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి తీరుస్తున్నామన్నారు. గ్రామానికి 30 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పారు. రేషన్ షాపుల్లో ఉన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతులందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి భారత్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి 9.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీపై విమర్శలు చేస్తూ 11 సీట్లు వచ్చినా వారి బుద్ధి మారలేదని మండిపడ్డారు. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
గంజాయి అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో డీఎస్పీ ఎండి మొహమ్మద్ మోయిన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు రైల్లో ప్రయాణించే అనుమానిత ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని క్యాంటీన్లు, కూల్ డ్రింక్స్ షాపుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గంజాయి మారక ద్రవ్యాలను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ ఎండి మొహమ్మద్ మోయిన్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డులో ఉన్నటువంటి ప్రజలను కలుస్తూ సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రమేష్ నగర్లోని వాసవ్య పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పోతురాజులు, అమ్మవారి వేషధారణతో పాటు పలువురు విద్యార్థినులు నెత్తిన బోనాలతో పాఠశాల నుంచి నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం కూడలిలోని దారి మైసమ్మ దేవాలయంలో విద్యార్థినులు బోనాలు సమర్పించారు. పోతురాజు వేషధారణతో విద్యార్థులు చేసిన విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విదేశీ భక్తులు పోటెత్తారు. అమెరికాకు చెందిన సాయి భక్తులు సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అమెరికాకు చెందిన బాల వికాస్ విద్యార్థుల పాఠ్య ప్రణాళిక పుస్తకాన్ని భక్తులతో కలిసి ఆవిష్కరించారు. ప్రముఖులు సత్యసాయి బాబా చూపిన సత్యం, ధర్మం, శాంతి, అహింసల యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు విజయసాయి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ రోజు విచారణకు తాను హాజరు కాలేనని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని, విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానని చెప్పారు. రాజకీయ నాయకుల వేతనాలపై ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదని అన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమే అన్నారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం, ఆ పార్టీ అధినేత జగన్ నోట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్పా రప్పా అంటున్నారని, రప్పా రప్పా అంటే తప్పు కాదని, కానీ ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని చెప్పారు. ప్రజలు తమ దోపిడీని మర్చిపోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మళ్లీ తెర మీదకు తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మధ్య బనకచల్ల విషయంలో ఏదో లింక్ పెట్టి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కోరుతున్నట్లు అసెంబ్లీలో కెమెరాలని మీ వైపే ఉంచుతామని, అయితే అబద్ధాలు చెప్పొద్దని షరతు విధిస్తున్నానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు దివాలా తీసిందో శాఖల వారీగా చర్చకు సిద్ధం అన్నారు. బీసీ బిల్ పెండింగ్ లో ఉండగా మరోవైపు ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూస్వామి వెంకటేశ్వరరావు నివేదికను బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెడుతోందో ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. పదవుల విషయంలో పార్టీలో చాలా అసంతృప్తి ఉందని అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలు ఎవరికీ గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. చుట్టపుచుపుగా వచ్చిన వారికి అడ్రస్ లేని వాళ్లకు పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అసలు సిసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం తాను ఊరుకునేది లేదని రాష్ట్ర అధినాయకత్వానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. కానీ ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష గొంతుకను అణిచివేయడం ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబు చేసిన దాడేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. డీలిమిటేషన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని అమిత్ షా హామీ ఇచ్చారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోనే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్పై పార్లమెంటులో చర్చించాకే చట్టం తెస్తామని తెలియజేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించే నాటికే పుణ్యకాలం గడిచిపోతుందని మండిపడ్డారు. రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని ఆరోపించారు. రైతులను దండుపాల్యం బ్యాచ్ అని హేళనగా మాట్లాడడం దారుణమన్నారు. జగన్ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ళ బాధలు తెలుస్తాయని చెప్పారు. ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తుందన్నారు. విశాఖలో డ్రగ్స్ కల్చర్ గతంలో ఎప్పుడు చూడలేదని బొత్స చెప్పుకొచ్చారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని మంత్రి నారాయణ చెప్పారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు. కార్మికులకు మేలు జరిగేలా కేబినెట్ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. ఆర్థిక శాఖలో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని నారాయణ వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని, మనం మరింత బలపడడం అని చెప్పారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, చీచీ, జస్ట్ ఆస్కింగ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తాము చేపట్టిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారని, ఆమె ఎప్పుడు పోరాటం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు క్రెడిట్ను కవిత తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆమె చెబుతున్న మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా విద్యార్థిపై అదే విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. బాయ్స్ హాస్టల్లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు హరిదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయగా దాని ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 90 ఏళ్ల బామ నడవడమే కష్టం, అలాంటిది ఏకంగా 20 కిలోమీటర్లు నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. కుక్క కరవడంతో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కోసం ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలోని నువాపడా జిల్లాకు చెందిన వృద్ధురాలు మంగల్బారి మొహరాకు 92 ఏళ్లు. అడుగు తీసి అడుగుడు వేయడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో మొహరాను ఇటీవల కుక్క కరిచింది. దీంతో వ్యాక్సిన్ కోసం మొహరా తమ గ్రామానికి సమీపంలోని సీనపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బయలుదేరింది. దాదాపు 10 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న సీనపల్లి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో చేసేదేం లేక మొహరా కాలినడకనే బయలుదేరింది. అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాక తిరిగి నడుచుకుంటూనే గ్రామానికి చేరుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిపోవడంతో 2 మృతి చెందారు. వెంటనే 7 అగ్నిమాపక వాహనాలతో 42 మంది అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గోద్రేజ్ అగ్రోవెట్ మెగా ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే రైతులు ఇచ్చిన స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అంజనాపురం గ్రామంలో రైతులతో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్ మాట్లాడుతూ నవంబర్లోపు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా మంచి స్పందన కనిపించింది. అనంతపురం శివార్లోని ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువత వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు నచ్చిన కంపెనీలకు సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు పొందారు. ఈ జాబ్ మేళా తమకు ఎంతగానో ఉపయోగపడిందని యువత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయయ్య అన్నారు. సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అవుతారని చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో 100% తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. సూలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు బాబు షూరిటీ మోసం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు పాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు, నితీష్ కుమార్ను చూస్తుంటే జాలేస్తుందన్నారు. వీరి మద్దతుతో అధికారంలో ఉన్న బీజేపీ వీరిని డైవర్ట్ చేస్తూ అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 11 ఏళ్లు ప్రధానిగా మోదీ ఒక్క మేలు కూడా చేయలేదని మండిపడ్డారు. అన్ని అంశాలలో మోదీ ఫెయిల్యూర్ అంటూ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోతలగుట్టులో దారుణం చోటు చేసుకుంది. కొమరం భీం విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరిచేశారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని కోనవరం పిఎస్లో కేసు నమోదు చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సింధు న్యూ రెడీమేడ్ ఫ్యాషన్ వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. చీరలు కొనుగోలు కోసం ఓ మహిళ దుకాణంలోకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న అమ్మాయికి వస్త్రాలు కొనుగోలు కొరకు వివిధ రకాల వస్త్రాలు చూపించమని మాటల్లో పెట్టి చాకచక్యంగా వస్త్రాలు ఉన్న ఒక బ్యాగును ఎత్తుకెళ్లింది. బ్యాగు కనబడపోవడంతో షాపు యజమాని సీసీ కెమెరాలు వెతకగా బండారం బయటపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారని మంత్రి సవితమ్మ తెలిపారు. పరిగి మండలం పి నర్సాపురం గ్రామంలో మంత్రి సవితమ్మ పర్యటించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్, తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తిరుమల వెంకటేశ్వరుని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనేక శాఖల్లో ఉండే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు, అర్చకులు, రవాణా విభాగం వరకు టీటీడీలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తొందరలోనే అన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బీఆర్కే న్యూస్తో ప్రభుత్వం పరిపాలనపై కొన్ని విషయాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా సూపర్ 6 అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఇచ్చే పింఛన్ గత ప్రభుత్వంలో 3000 ఇస్తుంటే దాన్ని ఒకేసారి 1000 రూపాయలకు పెంచి 4000 చేశారని తెలిపారు. అలాగే మహిళల కోసం దీపం పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విజయశ్రీ వెల్లడించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కూరుకొండ్ల రామకృష్ణ వెంకటగిరిలో మెనూ కార్డుల వసూళ్ల చేస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీంతో నెదురుమల్లి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కూరుకొండ్ల బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. తాను వసూళ్లకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూరుకొండ్ల రామకృష్ణ నెదురుమల్లికి సవాల్ విసిరారు. హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్లో చిరుత పులుల సంచారం కలకలం సృష్టించింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో 2 చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2 రోజుల క్రితం అక్కడ పనిచేసే వాచ్మెన్ చూశారని, అవి చిరుత పులులా ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్సీఐ లోపల అటవీ సిబ్బంది తనిఖీ చేపట్టినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.
ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం జెడ్పీటీసీ సభ్యుడు పల్నాడు బాబ్జీ జనసేన పార్టీలో చేరారు. అనంతరం ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలు 15వ ఆర్థిక సంఘం నిధులపై చొరవ చూసి పార్టీలో చేరానన్నారు. వైసీపీ విధానాలు నచ్చక జనసేనను ఎంచుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరిట భూములను బలవంతంగా సేకరిస్తున్నారని వామపక్ష పార్టీలు విమర్శించాయి. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఎం, సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. చైతన్య యాత్రలో ఢిల్లీ వంటి మెగా ఎయిర్పోర్టుకి కేవలం 150 ఎకరాల్లోనే కార్గో యూనిట్ ఉందన్నారు. ఇక్కడ లక్షల చెట్లు నరికి ప్రజల భూములను కార్పొరేట్లకు అప్పగించడం అభివృద్ధి కాదని మండిపడ్డారు. పలాస జీడి వంటి అవార్డు పొందిన ప్రాంతాన్ని నాశనం చేయడాన్ని పర్యావరణానికి ముప్పుగా అభివర్ణించారు. అమెరికాను కాపాడేందుకు మూడో పార్టీ కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మాస్క్తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని చెప్పారు. మస్క్ దగ్గర డబ్బు ఉంది, తనకు ఫాలోయింగ్ ఉందని అన్నారు. తన కుమారుడు అమెరికాలోనే పుట్టి పెరగాడని, తన కుమారుడు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలనేదే తన కోరిక అని చెప్పారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా కద్దులూరు వద్ద సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను కృష్ణానదిలోకి తోసివేసిన ఘటన కలకలం రేపింది. తాయప్ప, చిన్ని దంపతులు కృష్ణానది ఒడ్డున విహారయాత్రకు వచ్చారు. ఇద్దరు సెల్ఫీలు తీసుకుంటుండగా భార్య చిన్ని తన భర్త తాయప్పను ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. ఊహించని ఈ పరిణామంతో తాయప్ప నీటిలో పడిపోయి ప్రాణాల కోసం అల్లాడాడు. అయితే అతడు నీట మునుగుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాళ్ల సాయంతో సురక్షితంగా ఆయన బయటకు తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఇంధనం కంట్రోల్ స్విచ్లు ఆగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ను ప్రశ్నించాడు. దీనిని తాను ఆఫ్ చేయలేదని అతడు సమాధానమిచ్చారు. కాక్పిట్లో పైలట్లు మాట్లాడుకున్న చివరి మాటలు ఇవే. ఆ తర్వాత పైలట్ల నుంచి మేడే కాల్ వచ్చిందని విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్లో రెండో రోజు బుమ్రా తన అద్భుత బౌలింగ్తో ఆంగ్ల బ్యాటర్లను కట్టడి చేశారు. 5 వికెట్లు తీసి కేవలం 74 పరుగులు ఇచ్చిన బుమ్రా తన టెస్టు కెరీర్లో మరొక ఘనత సాధించారు. ఈ ప్రదర్శనతో లార్డ్స్ మైదానంలో ఆనర్స్ బోర్డుపై తన పేరు నమోదు చేసుకుని చరిత్ర సృష్టించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమలలో ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత 21 నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్క్రిప్ట్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 28 మంది పాలస్తీనియన్లు మరణించినట్లుగా గాజా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారిలో 4 చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేసింది. అయితే వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. వారి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటామని చెప్పింది. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ స్పష్టం చేశాయి.